శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కిన్నెరవాడలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో విశేష పూజలు, గోమాత సీమంతం, శాంతి హోమం, ఆధ్యాత్మిక సత్సంగం మరియు మహా అన్నప్రసాద వితరణ వైభవంగా జరిగాయి. దాశరథి యోగేశ్వరరావు జగ్గారావు స్వామీజీ తదితర ముఖ్య అతిథుల ప్రవచనాలతో సాగిన ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సిద్దయ్య స్వామీజీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, స్వచ్ఛంద సేవా బృందాలు మరియు భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకించి నా నెంబర్ అతని దగ్గర లేకపోతే గుర్తులు అడిగితే నేను డేట్ రామచంద్రపురం రామభద్రపురం ఇచ్చాను సార్, రాలేదు. కానీ ఈసారి మీకు వస్తాను సార్, ఫోన్ చేసి అడిగి మరి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే అది కూడా చెప్తాను. ముందు కాంతారా గారు మీకు ఏరియాలో బాగా తెలుసు. ఆయన అన్నాడు మా చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికంట గొప్ప గ్రామం సార్, మీరు అన్నారు సార్. నేను ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ కొద్దిమంది సాధన చేసిన ఈ గ్రామానికి అంతటికి బయట గ్రామాల యొక్క వెలుగుంది అంటే దానికి మీరే కారణం, మీ కృషి కారణం. ఆలయం అంటే శక్తి కేంద్రాలు అంటారు. ఆలయం అంటే ఏదో కొబ్బరికాయలు, పువ్వులు, ఆకులు నీళ్ళు తీసేసి మాలాడేసి ఆకులు నీళ్ళు ఆగేసి రోడ్డు పోసేసి అక్కడ అంతా గొడవ చేసేసి హోమానికి తిరిగేస్తే మా రోజు ఆలయానికి వచ్చేస్తే చాలా ఎందుకు వచ్చామో నీకు తెలియాలి. ముందు ఇది ముయ్యాలి. ఇది నోట ఎప్పుడు పడతారో అందరికీ ఆనందం. మీరు ఎప్పుడు ఓపెన్ చేయాలో అప్పుడు ఓపెన్ చేయాలి. చాలా మంది అప్పుడు ఓపెన్ చేయరు, ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎవరో మాట్లాడుతుంటారు, సాధారణ సైడ్ చేస్తారు, సీరియస్ చూస్తారు, ఎన్నో ట్రిక్లన్నీ చేస్తారు. మీరు చేసిన మీ పని మీదే అది ఏంటి ఉపయోగం? అది చూసిన అనుకున్నారు మన మనం అనుకున్నానికి బొరలేదు. గిరి ప్రదక్షిణ చేసి కమ్మగా జరగండి. ఒకటైందంట, రెండైందంట, చేస్తారు.